మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బామ్మ ఈ రోజుల్లో చాలా మంది ఏంటి అంటే యంగ్ అయినప్పటికీ కూడా ఒక 1 hour 2 hours కష్టపడ్డారంటే వామ్మో అలసిపోయాను అంటున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించట్లేదు. ఇంత ఎనర్జీగా ఉండాలి అంటే 24 hours ఆ ఎనర్జీని మెయింటైన్ చేయాలి అంటే ఏం చేస్తే మంచిది? యోగా చేయాలండి. రోజు మన హెల్త్ మంచిగా ఉండాలంటే యోగా చేసుకోవాలి, జ్ఞానం చేసుకోవాలి, ఇంకా భగవంతుని పూజ చేసుకోవాలి. ఆ యొక్క భగవంతుని బలమే నన్ను ఇట్లా కాపాడుతుందండి. అంటే రోజు ఈ డ్రింక్ తాగాలి, మునగాకు రసం తాగాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, మరి ఏం చేస్తే? ఏం లేదు, ఉదయాన్నే లేచితే చాలు. ఉదయం లేచి అది నిమ్మకాయ పెట్టుకొని అన్ని తాగుతున్నారు. అది ఏంటంటే అల్సర్ ఏదైనా వస్తేనే అవన్నీ తాగుతారు. గ్యాస్ ప్రాబ్లం ఇది జీర్ణం కాక దానికి అవి తాగుతారు. కానీ శరీరానికి ఏది ముఖ్యం అంటే భక్తి ముఖ్యం. భక్తి ఉంటేనే ఆ శరీరానికి బలం. భక్తి లేదంటే బలం అన్నది వెళ్ళిపోతుంది. అది నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. కానీ మన భక్తి మనకే ముక్తినిస్తుంది, మన శరీరానికి ముక్తినిస్తుంది. అంతేగాని ఓహో అని భక్తి మీద ఉండేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ భక్తి వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది కనుకనే ఈ లోకం ఇట్లా నిలబడ్డది. 75% 100%లో 25% భక్తి పూజలో ఉండేబట్టికి ఈ ఇదంతా ఆల్ ఇండియా మొత్తము కొంచెం మంచిగా భక్తితో ఉన్నారు. 25% మందికి కాపాడుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఆ భక్తి లేదండి చాలామందికి. ఆ భక్తి లేకుండా వాళ్ళు అనేస్తున్నారు. ఇంట్లో దీపం నువ్వు పెట్టుకో అని ఆడపిల్లలు కూడా ఆ మాట అనేస్తున్నారు. అంటే వాళ్ళకంత విరక్తి. భక్తి అన్నది విరక్తి కాదు, ముక్తి కోసమని మన శరీరాన్ని మనం కాపాడుకునేది ఏముంది? ఒకటి ఎలర్జీ ఉండొద్దు, మనకు బలం ఉండాలి. ఆ బలం వస్తువులని తింటారు కానీ ఏమంత బలం ఉండదు. కానీ దైవ బలం ఒకటే బలం. ఆకర్షణ శక్తి భూమి. నేను చెప్పులు లేకుండా 10 ఏళ్ల నుంచి నడుస్తున్నానండి. నాకు ఇప్పటిదాకా కాళ్ళకు ఒక ముళ్ళు గుచ్చుకోలేదు, ఒక బ్లడ్ రాలేదు. మళ్ళీ అది దేని మీద నాకు తెలియదు. రాళ్ళ రప్పల కాంచి నేను నడుస్తుంటాను. అన్నీ నా ఇప్పటిదాకా 15 ఏళ్ల నుంచి నేను చెప్పులే వేస్తలేను. అట్లా చూంటప్పుడు నా కాళ్ళలో ఈకింత నెత్తురు కూడా నాకు భగవంతుడు చూపిస్తలేడంటే అది భక్తి బలమా లేకుంటే దేని బలం? అది మీరే చెప్పండి.